ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. న్యాయ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి లాసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలని ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 11, 2025 సంవత్సరం వరకు, అంటే ఈ ఏడాది ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కూడా మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ చేయటం ద్వారా మీ యొక్క ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మరి అధికారులు, అంటే కౌన్సిలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మీరు సమర్పించినటువంటి దరఖాస్తుల్ని 12వ తేదీ వరకు వెరిఫికేషన్ చేయటం జరుగుతుంది. అలాగా ఆ ధృవపత్రాలని పరిశీలించిన తర్వాత మరి వెబ్ ఆప్షన్స్ని, అంటే మీరు ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ కూడా వెబ్ ఆప్షన్స్, అంటే ఏ ఏ కళాశాలలో మీరు చేరొచ్చు, ఏ న్యాయ కళాశాలలో విద్యని మీరు కోరుకుంటున్నారో ఆ కళాశాలకి మీరు అర్హులా కాదా అనేటువంటి విషయాన్ని మనకి కౌన్సిలింగ్ అధికారులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 12, అంటే సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. అంటే 12, 13, 14 ఈ 3 తేదీలలో వెబ్ ఆప్షన్స్ని మీరు ఎంచుకోవటం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంచుకున్నటువంటి ఈ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే సెప్టెంబర్ 15వ తేదీన ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ఈ లాసెట్ కౌన్సిలింగ్. మరి అలాగే మీ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్లో మీరు తీసుకున్నటువంటి ఆయా కళాశాలకు మీరు అర్హత సాధించినట్లయితే వాటి వివరాలని ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన మీకు ఏ కళాశాలను కేటాయించటం జరిగింది అనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా అధికారులు ప్రకటిస్తారు. అంటే లాసెట్ కన్వీనర్ గారు ఏం చేస్తారంటే మీకు ఏ విద్యార్థికి ఏ కళాశాలని కేటాయించటం జరిగింది అనేటువంటి విషయాన్ని వారు ప్రకటిస్తారు. అలాగా 17వ తారీఖున ఖరారైనటువంటి సీట్లని ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీ మరియు 19వ తేదీ ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీన మీరు సంబంధిత కాలేజీకి వెళ్ళి, అంటే మీకు అలాట్ అయినటువంటి ఏ కాలేజీ అలాట్ అవుతుందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఒరిజినల్స్ని వారికి ఇచ్చి అలాగే అక్కడ ఫీజులు చెల్లించడం ద్వారా మీ సీట్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా మొత్తం ప్రక్రియ ఈ మొదటి కౌన్సిలింగ్కి సంబంధించి మరి 8వ తారీఖు నుంచి 19వ తారీఖుతో అంటే మొత్తం పూర్తవుతుంది. మరి ఈ నెల 18 నుంచే, అంటే సెప్టెంబర్ 18 నుంచే మనకి న్యాయ కళాశాల పాఠాలు మొదలవుతాయి. అంటే క్లాసెస్ కూడా మొదలవటానికి డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. గతంలో అయితే కనుక మరి కౌన్సిలింగ్ ప్రక్రియే డిసెంబర్తో మొదలయ్యి జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగేది. అదృష్టం కొద్దీ ఈసారి 3 మాసాలు ముందే జరుగుతుంది. కాబట్టి న్యాయ విద్యార్థులకి బోల్డ్ అంత సమయం కలిసి వస్తుంది. మరి ఇంజనీరింగ్ విద్యార్థుల వలె, మెడిసిన్ విద్యార్థుల వలె వీరు కూడా మరింత కాలాన్ని వృధా కానియకుండా మరి వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఈ రోజున హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు మనకి కల్పించడం జరిగింది. కాబట్టి లాసెట్ కన్వీనర్కు, అలాగే ఈ లాసెట్ని కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి పద్మావతి విశ్వవిద్యాలయం వారికి, అలాగే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారికి ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.